ఉష్ణోగ్రతలు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. ప్రతి ఏడాది రికార్డు స్థాయిలో పెరుగుతూ ప్రజలను టారెత్తిస్తున్నాయి. ఒకవైపు పెరుగుతున్న టెంపరేచర్లు, మరోవైపు ముంచెత్తుతున్న భారీ వరదలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. అయితే ఇది స్వీయ తప్పిదమే అంటున్నారు నిపుణులు. మానవ తప్పిదాల వల్లే వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని హెచ్చరిస్తున్నారు. పెను ఉష్ణోగ్రతలు రికార్డులు సృష్టిస్తున్నాయి. గత మే నెల అత్యంత వేడి నెలగా రికార్డ్ క్రియేట్ చేసింది. అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఎండల తీవ్రత దాదాపు సంవత్సరమంతా కొనసాగింది. ఆయా నెలలకు సంబంధించిన సరాసరి ఉష్ణోగ్రతల్లో రికార్డులు బద్దలయ్యాయి. ఈ ఏడాది మేలో ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మాక్సిమం టెంపరేచర్లు నమోదయ్యాయి. వాతావరణంలో విపరీతమైన మార్పుల వల్ల వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ఎల్నినోతో పాటు మానవ తప్పిదాలే వాతావరణ మార్పులకు కారణమంటూ ఐరోపా వాతావరణ సంస్థ కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీసెస్ వెల్లడించింది. ఈ ఏడాది మే నెలలో సరాసరి ఉష్ణోగ్రతలు పారిశ్రామికీకరణకు ముందు నాటితో పోలిస్తే 1.52 డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా ఉన్నట్లు ఐరోపా వాతావరణ సంస్థ వివరించింది. అయితే ఇది దీర్ఘకాలం పాటు కొనసాగితేనే ప్యారిస్ ఒప్పందంలో పేర్కొన్న 1.5 డిగ్రీల సెల్సియస్ పరిమితిని మించిపోయినట్లు భావిస్తారు. గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది మే మధ్య 12 నెలల సరాసరి భూ ఉష్ణోగ్రతల్లోనూ రికార్డు నమోదైంది. 1991 నుంచి 2020 మధ్య నాటి ఉష్ణోగ్రతలతో పోలిస్తే 0.75 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైంది. అంటే పారిశ్రామికీకరణకు ముందు నాటి కంటే ఇది 1.63 డిగ్రీల సెల్సియస్ మేర ఎక్కువ. రాబోయే 5 ఏళ్లలో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయనే వార్తలు ప్రజలను భయపెడుతున్నాయి. పారిశ్రామికీకరణకు ముందు నాటితో పోలిస్తే వచ్చే 5 ఏళ్లలో ఏదో ఒక ఏడాది 2023లో నమోదైన ఉష్ణోగ్రతల రికార్డులు బద్దలవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూతాపంతో పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్ దాటడానికి 80% మేర అవకాశం ఉందని ఐరోపా వాతావరణ సంస్థ తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడానికి 86% అవకాశం ఉందని వివరించింది. 2024-28 మధ్య కాలంలో ప్రపంచ సరాసరి ఉష్ణోగ్రతల్లో పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్ కొనసాగడానికి 47% అవకాశం ఉందని తెలిపింది. 2023-27 మధ్య కాలంలో ఇందుకు 1% మేర అవకాశం ఉందని గతేడాది WMO ఇచ్చిన నివేదిక వెల్లడించింది. తాజా నివేదిక ప్రకారం 1850 నుంచి 1900 మధ్య నాటితో పోలిస్తే 2024 నుంచి 2028 మధ్య కాలంలో భూ ఉపరితలానికి చేరువలోని వాతావరణం సరాసరి ఉష్ణోగ్రత 1.1 నుంచి 1.9 డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా ఉండొచ్చని తెలిపింది.